జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో 5వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ మొదటి 5 రోజుల వ్రతాన్ని శుద్ధి వ్రతమని, 6 నుండి 10వ పాసురం వరకు బుద్ధి వ్రతమని అంటారు. ఈ పాసురంలో గోపికలందరికీ అనేక సందేహాలు వస్తాయి. మనము తెలిసి తెలియక అనేక తప్పులు చేసి ఉంటాము. ఈ వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమా అని, దీనికి సమాధానంగా ఆండాళ్ తల్లి ఆ శ్రీకృష్ణు యొక్క బాల్యలీలలు తలుచుకుంటూ ఈ విధముగా సమాధానం చెబుతున్నారు. మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే లీలలు చేష్టలు కలవాడు. ఉత్తర భారతదేశమందలి మధురా నగరి నాయకుడు, మధురాధిపతి, పవిత్రమైన యమునా నది ఒడ్డునే ఎప్పుడూ ఉండేవాడు. ఆ గోపవంశంలో పుట్టిన మణిదీపం వంటివాడు. తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేసినటువంటి వాడు. దామోదరుడు అయిన ఆ శ్రీకృష్ణ భగవానుని వద్దకు మనం పవిత్రులమై వచ్చి చేతులు జోడించి నమస్కరించి నోరారా పాడి మనసారా ధ్యానిస్తే మనం పూర్వ సంచిత పాపాలతో పాటు రాబోతున్న పాపాలు కూడా పటాపంచులైపోతాయి అని ఆండాళ్ తల్లి మనకు చెబుతున్నారు. ఆండాళ్ దివ్య తిరుడుగలే శరణం. ఈ విధంగా ఆ దామోదరుడితో నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరుమన్నార్ కోవెలలో ఆండాళ్ తల్లి జడ అలంకరించబడి ఉన్నది.